కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబుని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. గత మొత్తంగా కూడా 7 గంటల నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గర అయితే నెలకొందని చెప్పుకోవాలి. అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకోవటం, అంబటి రాంబాబు బయటికి రావాలంటూ నినాదాలు చేయటం, ఆయన్ని తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. ఆ తర్వాత అంబటి రాంబాబు లోపల ప్రధానంగా కూడా 6 గంటల పాటు కూడా ఆయన లోపల ఉన్నారు. అదేవిధంగా కూడా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళని నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి కానీ వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా కవర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నేను అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే మాత్రం అంబటి రాంబాబును లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ కరెంటు కూడా తీసేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇంకా వెళ్లకుండా కూడా అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇంటి మీద అదేవిధంగా కూడా ఆఫీస్ మీద కూడా దాడి చేసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుని అయితే మాత్రం పోలీసులు వజ్రవాహనంలో తీసుకుని వెళ్లారు. తీసుకునే సమయంలో కూడా అతను కనపడకుండా చాలా పగడ్బందీగా కూడా తీసుకెళ్లారు. అన్ని ఫ్రేమ్స్ని అడ్డం పెట్టి ఆయన ఎక్కడ కనపడకుండా, అంటే రాళ్లు దాడి చేస్తారేమో కనపడతాయనే ఉద్దేశంతో అయితే మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా కూడా ఏదైతే ఈ ఫ్రేమ్స్ ఉన్నాయో ఫ్రేమ్స్తోనే ఆయన అక్కడికి నుంచి తీసుకెళ్లి వజ్రా నుంచి వజ్ర వాహనంలో లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ అనేది లేనటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా జిల్లాలో అయితే మాత్రం 6 చోట్ల అయితే ప్రధానంగా ఇక్కడ అతని మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యం. ఇక టౌన్లో కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేషన్స్లో ఆయన్ని ఉంచేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పట్టాపురం కానివ్వండి, ఇక మిగతా స్టేషన్స్లో కానీ ఆయన్ని అయితే తీసుకెళ్లరు. ప్రధానంగా ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఆయన్ని ఇక్కడ నుంచి ప్రజెంట్ హైవేలో తీసుకువెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే హైవే నుంచి డైరెక్ట్గా ఏదన్నా రూరల్ స్టేషన్కి తీసుకెళ్తారా లేకపోతే డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్తారా అనే దాని మీద అయితే క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు చాలా పకడ్బందీగా కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా వెళుతున్నారు. ఎందుకంటే ఈ అంబటి రాంబాబు పలానా స్టేషన్లో ఉన్నాడని తెలిసినట్టయితే మాత్రం వైసీపీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున చేరుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు, శాంతి భద్రతల సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు కాన్ఫిడెన్షియల్గా ఉన్నారు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఆయనకి ఇప్పటికే మొత్తంగా కూడా ఒక గుంటూరు జిల్లాలోనే 6 చోట్ల అయితే మాత్రం ఆయన మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఇక ఆయన్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారనే దాని మీద ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే ఒక గంట తర్వాత కానీ తెలుస్తుంది. పొద్దున్న నుంచి కూడా అంటే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అంశం ఫ్లెక్సీ వివాదం దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన సీఎం మీద చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన నాయకులు అతని మీద కంప్లైంట్ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వటం, ఆ తర్వాత పోలీసులు ఆయన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించిన క్రమం. దీంతో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారో నాయకులు రావటం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వెంటనే కూడా ఇక ఈ అంబటి రాంబాబుకి సంబంధించిన నివాసం మీద అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయం మీద కూడా దాడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఆయన మీద కూడా దాడి జరిగినట్లుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. ఆయన మీదకి సంబంధించి ఆయన ఇంట్లోకి వెళ్ళి కొంతమంది దాడి చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పెద్దగా జరుగుతున్నటువంటి చాలా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా కూడా ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అని అదేవిధంగా కూడా ఆయనకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా, ఆయన విజనరీ అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం తీవ్రంగా కూడా విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తంగా కూడా ఒక 6 గంటల నుంచి జరిగినటువంటి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి హై డ్రామా ఉందో దాన్ని తెరపడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పొద్దున ఒక మీటింగ్ సంబంధించి 4 గంటలప్పుడు మీటింగ్ సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబు ఉన్నారో ఇప్పుడు వరకు మంచితనం చూశారు, భవిష్యత్తులో మరొక నాయకుడు ఇలా అనకుండా
కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పారు. అదేవిధంగా కూడా అన్న ఒక 1 అవర్ తర్వాత అయితే మాత్రం ఇక్కడ అంబటి రాంబాబు నివాసం ఏదైతే ఉందో నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవటం, ఆ తర్వాత నినాదాలు చేయటమే కాకుండా కూడా అతని ఇంటి మీద కూడా దాడి చేశారు. అదేవిధంగా కూడా తన ఆఫీస్ని కూడా ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కార్యకర్తలు కూడా ఇటువైపు రాలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక సునామీ లాగా ఒక పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రావడంతో ఒక ఆందోళనకరమైన పరిస్థితి, ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. దానితో పాటుగా కూడా బయటకు పోలీసులు బెటాలియన్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలోకి పోలీసులు అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన అరెస్టు చేయాలి అని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే హైకోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. లంచ్ మోషన్ పిటిషన్ అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేశారు. ఈ వేసినటువంటి నేపథ్యంలో ఆమె చెప్పింది ఒకటే, 60 మంది లోపల ఉన్నాము, 60 మందికి సంబంధించి మమ్మల్ని పోలీసులు అయితే అరెస్ట్ చేసి లోపల పెట్టి హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు కూడా రావట్లేదు, నిర్బంధించారు అని ఆమె అయితే లంచ్ మోషన్ పిటిషన్లో చెప్పడం జరిగింది. పోలీసులు అయితే విఫలమయ్యారు, తమకు ఇబ్బంది ఉంది, ప్రాణహాని ఉంది, 24 గంటల్లో తమకు మాత్రం రక్షణ కల్పించాలి, తమ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది తెలుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 7 గంటల పాటు జరిగినటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఈ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా కొంచెం సద్దుమణిగాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పటికీ కూడా ఆవేశంగానే ఉన్నారు. ఆయన్ని సంబంధించి ఆయన్ని ఏదో ఒక విధంగా కూడా రివెంజ్ తీసుకోవాలనే పరిస్థితుల్లో మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే చట్ట ప్రకారమే ముందుకు పోవాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావించింది. ఆ నేపథ్యంలోనే ఎంత ఫోర్స్ వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున కూడా దాడికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అయితే కంట్రోల్ చేశారు. అదేవిధంగా నాయకులు కూడా ప్రధానంగా కూడా వాళ్ళని అయితే మాత్రం కొంత రిస్ట్రిక్షన్స్ అయితే మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు అరెస్ట్ అనేది మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగిందనే చెప్పుకోవాలి. డెఫినెట్గా అంటే రవికృష్ణ ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదనే క్లారిటీ ఇప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు నల్లపాడు పిఎస్ తరలించాలని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది వాస్తవమేనా? అంటే అక్కడ ఎలా ఉంది భద్రత? అంటే యాక్చువల్గా కూడా బ్రాడీపేట అదేవిధంగా నల్లపాడుకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసు అయితే నమోదైంది. అయితే ఇక్కడ నల్లపాడులో కానీ అదేవిధంగా కూడా బ్రాడీపేటలో కనుక ఆయన స్టేషన్లో ఉంచినట్లయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు. దానితో పాటుగా కూడా వైసీపీ నేతలు వచ్చినారని తెలుసుకున్న మరుక్షణమే టీడీపీ నేతలు కూడా అక్కడికి నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. దాంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి భావనతో అయితే పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ మేరకే ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం ఆయన్ని తీసుకెళ్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అయితే మాత్రం వజ్ర వెహికల్లో మాత్రం ఆయనైతే హైవే మీదకి ఆ వెహికల్ వెళ్ళినట్టుగా కూడా ఎస్కాట్ వెళ్ళినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనైతే మాత్రం ఒక రూరల్ ఏరియాకి అయితే మొబిలైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా లేకపోతే మాత్రం పూర్తి రక్షణ ఉండాలంటే మాత్రం డీజీపీ ఆఫీసుకి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ 144 సెక్షన్ పొద్దున 144 సెక్షన్ విధించినప్పటికీ కూడా అదేమి చల్లలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కూడా జనాగ్రహం అనేది అంటే ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాగ్రహం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక 4 గంటల దగ్గర నుంచి కూడా ఆయన అరెస్ట్ చేసింది 10:35కి అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఈ మిడిల్ పీరియడ్లో అయితే మాత్రం వాళ్ళ ఆగ్రహం అనేది కట్టలు దంచుకుందని చెప్పుకోవాలి. పోలీసులు కూడా అయితే మాత్రం వాళ్ళని అసలు కట్టి చేయని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, మొత్తానికి తీవ్ర దిగ్భ్రమణ మాజీ మంత్రి అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైవే మీద ఎక్కడ తీసుకుంటారో ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది నల్లపాడు పిఎస్ తరలించారని ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పటికీ హైవే మీదకి తీసుకెళ్లారు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఎక్కడ